హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం 2 రోజుల క్రితం లాంచ్ అయిన పోకో X6 సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియో అయితే 2 రోజుల క్రితమే చేయాలి. జనవరి 11వ తారీఖు పోకో X6 సిరీస్ లాంచ్ అయింది. కాకపోతే జనవరి 11వ తారీఖు నాకు అసలు బాగాలేదు, ఫుల్ బాడీ పెయిన్స్ అండ్ ఫీవర్. అండ్ జనవరి 12వ తారీఖు వచ్చేసరికి నా దగ్గరికి రెడ్మీ నోట్ 13 ప్రో ఫోన్ అయితే వచ్చింది. సో ఆ రోజు మొత్తం దీని వీడియో మీద కూర్చోవాల్సి వచ్చింది. అంటే నిన్న దీని వీడియో అయితే పబ్లిష్ చేశాను. సో చాలా లేట్ అయింది పబ్లిష్ చేసే టైంకి, 9 అయిపోయింది. అండ్ థంబ్నెయిల్ కూడా నేను చేయలేదు, ఎందుకంటే నా దగ్గర విండోస్ పీసీ లేదు. విండోస్ పీసీలోనే నా ఫోటోషాప్ ఉంది. సో థంబ్నెయిల్ కూడా కొద్దిగా లోవర్ క్లిక్ త్రూ రేట్ తోటి ఉంది, అంత పర్ఫెక్ట్ గా చేయలేదు. సో థ్యాంక్స్ టు మై ఫ్రెండ్ తరుణ్, హడావుడిగా థంబ్నెయిల్ చేసి ఇచ్చాడు. సో అతను చేయబట్టే రాత్రి అయినా నా వీడియో పెట్టగలిగాను. సో ఇంకా ఎవరన్నా ఈ రెడ్మీ నోట్ 13 ప్రో వీడియో చూడకపోతే మాత్రం ఆ పైన ఐకార్డ్స్ లో ఇస్తాను అండ్ ఎండ్ స్క్రీన్స్ లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా ఒకసారి వీడియో అయితే చూడండి, ఎందుకంటే మొబైల్స్ మాకు ఎవరో రివ్యూ యూనిట్స్ పంపారు, మేము కొని చేయాలి. సో మేము కొని చేయాలి, జెన్యూన్ రివ్యూస్ మీకు ప్రొవైడ్ చేయాలంటే మాకు ఖచ్చితంగా వ్యూస్ అనేవి చాలా అవసరం. సో ప్రెసెంట్ అయితే దానికి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వ్యూస్ కొద్దిగా తక్కువ ఉన్నాయి. అది మేబీ పబ్లిషింగ్ టైం ఎఫెక్ట్ కావచ్చు, ఎందుకంటే రాత్రి 9ంటికి పబ్లిష్ చేసాం కాబట్టి ఎవరు అంత మెలకుగా లేకపోవచ్చు, లేదంటే ఇంట్రెస్టెడ్ అయ్యి లేకపోవచ్చు, నోటిఫికేషన్ వెళ్ళి ఉండకపోవచ్చు. సో ఒకసారి రెడ్మీ నోట్ 13 ప్రో వీడియో అందరూ అయితే చెక్ చేయండి. అండ్ ఈ రోజు వీడియోలో వచ్చరికి పోకో X6 సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. పోకో X6 సిరీస్ అయితే మాత్రం 2024 స్టార్టింగ్ నే పోకో అయితే విత్ బ్యాంక్ స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. X6 సిరీస్ ప్రైసింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా పెట్టింది. X6 సూపర్ ఫోనే, X6 ప్రో కూడా సూపర్ ఫోనే. వాళ్ళు పెట్టిన ప్రైసింగ్ కి చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోన్స్ గురించి అయితే కంప్లీట్ గా చూద్దాం. మీకు స్పెసిఫికేషన్స్ ఆల్రెడీ తెలిసే ఉంటాయి, బట్ స్పెసిఫికేషన్స్ తెలిసినా కానీ మీకు జెన్యూన్ ఒపీనియన్ ఫోన్ లో ఏముంది ఏమి లేదు అనేది కరెక్ట్ గా తెలుసుకోవాలంటే మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ X6 ప్రో గురించి అయితే మాట్లాడుకుందాం. X6 ప్రో లో మెయిన్ హైలైటింగ్ పాయింట్ వచ్చేసరికి ఆ ప్రైస్ కి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్ తోటి వస్తుంది. ఈ డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్ అనేది Android 2 లో మీకు 8 Gen 2 లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. కాకపోతే రియల్ టైమ్ లో చూసుకుంటే మనకి 8+ Gen 1 కి 8 Gen 2 కి మధ్యలో అయితే ఉంటుంది. 8 Gen 2 అయితే బీట్ చేయలేదు, బట్ 90 FPS గేమింగ్ ని ఇది అక్కడ హ్యాండిల్ చేస్తుంది. ఆ ప్రైస్ లో ఈ ప్రాసెసర్ అనేది వన్ ఆఫ్ ది యూనిక్ సెల్లింగ్ పాయింట్ అండ్ ఈ ఫోన్ కి వన్ ఆఫ్ ది స్ట్రెంత్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిస్ప్లే వచ్చేసరికి 6.67 ఇంచ్ 1.5K రెజల్యూషన్ తోటి AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది మీకు 120Hz రిఫ్రెష్ రేట్ తోటి వస్తుంది. 12-bit ప్యానల్ ఇది. దీనికి మీకు డాల్బీ విజన్ ఉంటుంది, HDR10+ ఉంటుంది, ఎవ్రీథింగ్ కూడా ఉంటుంది. కాకపోతే ఇది మీకు కర్వ్డ్ డిస్ప్లే అయితే కాదు, ఫ్లాట్ డిస్ప్లే అనమాట. అండ్ నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీనికి మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది మీకు 5G ఫోన్ కావాల్సిన 5G బ్యాండ్స్ అన్ని కూడా ఉంటాయి. అండ్ IR బ్లాస్ట్ ఉంటుంది, NFC కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ ఫోన్ లో స్పెషాలిటీ ఏంటంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది మీకు హైపర్ ఓఎస్ తోటి అయితే వస్తుంది. సో ఇది ఫస్ట్ ఎవర్ ఫోన్ అనమాట హైపర్ ఓఎస్ తోటి రావటం. ఒకవేళ మీరు కానీ హైపర్ ఓఎస్ ట్రై చేయాలనుకుంటే ఫస్ట్ ఈ ఫోన్ లోనే ఉంటుంది. మీరు కావాలంటే ఈ ఫోన్ కొనుక్కుని ట్రై చేయొచ్చు. అండ్ ఇక మొత్తం 3 కలర్స్ లో అయితే వస్తుంది. పోకో ఎల్లో ఇది వచ్చేసరికి మీకు లెదర్ బ్యాక్ తోటి వస్తుంది. అండ్ మిగతా 2 కలర్స్ వచ్చేసరికి రేసింగ్ గ్రే అండ్ రేసింగ్ బ్లాక్. ఇవి వచ్చేసరికి మీకు ప్లాస్టిక్ బాడీ తోటి అయితే వస్తాయి. చుట్టూ ఉండే ఫ్రేమ్ కూడా పాలికార్బోనేట్ ఫ్రేమ్ ఉంటుంది. బ్యాక్ కూడా ప్లాస్టిక్ బ్యాక్ అయితే ఉంటుంది. స్టోరేజ్ అండ్ ర్యామ్ విషయాలు కూడా ఇక్కడ దీనికి ఒక స్పెషాలిటీ అయితే ఉంది. ర్యామ్ వచ్చేసరికి ఇది మీకు హై స్పీడ్ ర్యామ్ అనమాట. LPDDR5X ర్యామ్. ఇది లేటెస్ట్ జనరేషన్ హై స్పీడ్ ర్యామ్ అనమాట. అండ్ స్టోరేజ్ వచ్చేసరికి UFS 4.0 స్టోరేజ్ తోటి వస్తుంది. సో హై స్పీడ్ ర్యామ్ అండ్ హై స్పీడ్ స్టోరేజ్ తోటి వస్తుంది. కార్డ్ ఆఫర్స్ లేకుండా రెగ్యులర్ ప్రైస్ వచ్చేసరికి 26,999 అనమాట. రెగ్యులర్ ప్రైసింగ్ కూడా కిల్లర్ ప్రైసింగ్ అనే చెప్పుకోవచ్చు. 27,000 రూపాయలకి ఈ ఫోన్ దీనిలో ఉన్న ప్రాసెసర్ కి అండ్ దీనిలో ఉన్న పర్ఫార్మెన్స్ కి అయితే మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ కిల్లర్ అని చెప్పుకోవచ్చు. సో రెడ్మీ అయినా పోకో అయినా రెండు ఒకటే కదా, వీళ్ళన్ని రీబ్రాండ్ చేస్తూ ఉంటారు. సో రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ ని వీళ్ళు ఎగ్జాక్ట్ గా రీబ్రాండ్ చేసామని చెప్పలేము, ఎందుకంటే చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. కాకపోతే రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ తోటి కంపేర్ చేస్తే దీనిలో ఏమేమి కాంప్రమైజ్ ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ కాంప్రమైజ్ వచ్చేసరికి IP రేటింగ్. రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ లో మీకు IP రేటింగ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి IP రేటింగ్ అయితే ఉండదు. అండ్ రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ వచ్చేసరికి మీకు కొద్దిగా ప్రీమియం బిల్డ్ తోటి వస్తుంది. రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ లో లెదర్ వేరియంట్ కాకుండా మిగతా వేరియంట్స్ అన్ని కూడా మీకు కొద్దిగా గ్లాస్ బాడీ తోటి వస్తాయి. ఇక్కడ వచ్చేసరికి ప్లాస్టిక్ బాడీ తోటి వస్తుంది. అండ్ రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ వచ్చేసరికి కర్వ్డ్ డిస్ప్లే తోటి వస్తాయి. ఇక్కడ పోకో వచ్చేసరికి ఫ్లాట్ డిస్ప్లే తోటి వస్తుంది. ఇది ఒక చేంజ్ మనం నోటీస్ చేయొచ్చు. అండ్ రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ లో డిస్ప్లే మీద ప్రొటెక్షన్ కి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ వాడితే ఇక్కడ పోకో X6 ప్రో లో వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే యూజ్ చేశారు. అండ్ రెడ్మీలో వచ్చేసరికి 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ పోకోలో వచ్చేసరికి 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇంకొక మేజర్ చేంజ్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ లో మీకు 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇక్కడ పోకోలో వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరానే ఉంటుంది. సో రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ అనేది ప్రైస్ ఎక్కువ పెట్టినా కానీ అక్కడ కంప్లీట్ ఓవరాల్ బెటర్ ప్యాకేజ్ అనమాట. సో బెటర్ ప్యాకేజ్ అయినప్పటికీ కూడా 32,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ అనేది వర్త్ కాదు. బట్ ఇక్కడ 25,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో ఇక్కడ చాలా కాంప్రమైజ్ రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ తోటి కంపేర్ చేసినప్పుడు మనకు కనపడినా గానీ ఓవరాల్ గా 25,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ అనేది ఈ ఫోన్ కి వర్త్ అనమాట. ఈ ఫోన్ ఆఫర్
చేసే పరిధిలో 25,000 రూపాయల ప్రైస్ అనేది 100% జస్టిస్ చేసే ప్రైస్ అనమాట. సో ప్రైసింగ్ డిపార్ట్మెంట్ ఒక్కదాల్లో మాత్రం పోకో X6 Pro Redmi Note 13 Pro Plus ని బీట్ చేస్తుంది కానీ అవుట్ అండ్ అవుట్ మనం పోకో X6 Pro ని Redmi Note 13 Pro Plus ని కంపేర్ చేస్తే మాత్రం ఒక్క ప్రాసెసర్ డిపార్ట్మెంట్ లో తప్పించి మిగతా ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా మనకి Redmi Note 13 Pro Plus విన్నర్ అవుతుంది. ఎక్కువ ప్రైస్ ఉన్నా కానీ బట్ బెటర్ వాల్యూ ఫర్ మనీ మాత్రం పోకో X6 Pro అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక బేస్ మోడల్ పోకో X6 గురించి మాట్లాడుకుంటే ఈ పోకో X6 సేమ్ యాజ్ ఇట్ ఈస్ Redmi Note 13 Pro ఏ స్పెక్స్ తోటి వస్తుందో పోకో X6 కూడా సేమ్ అదే స్పెక్స్ తోటి వస్తుంది. ఈవెన్ పోకో X6 లో కూడా మీకు డిస్ప్లే ప్రొటెక్షన్ కి కార్నింగ్ గ్లాస్ విక్టస్ ఉంటుంది. సో అన్ని కూడా సేమ్ ఉంటాయి. ఒకటే ఒక డిపార్ట్మెంట్ లో తేడా ఉంటుంది. ఆ ఒక డిపార్ట్మెంట్ కెమెరా. Redmi Note 13 Pro లో మీకు బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 200 మెగాపిక్సెల్ ఉంటే పోకో X6 లో వచ్చరికి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 64 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది ఒక్కటే డిఫరెన్స్. మిగతా ప్రతి స్పెక్స్ కూడా మీకు యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటాయి. అండ్ ఇక కలర్స్ విషయానికి వస్తే కలర్స్ కూడా Redmi Note 13 Pro లో ఈ కోరల్ పర్పుల్ కలర్ కాకుండా మిగతా ఏదైతే వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఉందో సేమ్ అవే కలర్స్ అయితే మీకు పోకోలో కొన్ని చిన్న చిన్న చేంజెస్ తోటి సేమ్ అవే రెండు కలర్స్ అయితే తీసుకొని వచ్చారు. అండ్ ఇక పోకో ప్రైసింగ్ వచ్చరికి బేస్ మోడల్ మీకు 8+128GB తోటి వస్తుంది. ఇది మీకు కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 19,999 ప్రైస్ ఉంది. అండ్ టాప్ ఎండ్ మోడల్ 12GB RAM 512GB స్టోరేజ్ తోటి వస్తుంది. ఇది వచ్చరికి కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 23,000 రూపాయలు అయితే పెట్టారు. కాకపోతే Redmi Note 13 Pro కి పోకో X6 Pro కి మీకు కెమెరా విషయంలో మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. దీనిలో మీకు Redmi Note 13 Pro లో బెటర్ కెమెరా ఉంటుంది పోకో X6 తోటి కంపేర్ చేస్తే. సో ఆ విషయంలో మీరు డిసైడ్ అయితే చాలు. మీరు 26,000 రూపాయలు పెట్టి Redmi Note 13 Pro తీసుకుంటే మీకు కొద్దిగా బ్యాక్ సైడ్ బెటర్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. అదే లేదు నేను 22,000 రూపాయలకి పోకో X6 తీసుకుంటా అంటే కెమెరా విషయంలో మీరు కొద్దిగా కాంప్రమైజ్ అవ్వాలి. మిగతా అన్ని ఆస్పెక్ట్స్ కూడా సేమ్ Redmi Note 13 Pro లో ఎట్లా ఉంటాయో దాంట్లో కూడా అంతే ఉంటాయి. సో ఓవరాల్ గా ప్రైసింగ్ విషయంలో మాత్రం పోకో అయితే సంపేసిందని చెప్పుకోవచ్చు. రెండింటి ప్రైసింగ్ కూడా సూపర్ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ పోకో X6 Pro అయితే మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఇంకా దీని ప్రైస్ అయితే తగ్గుతుంది. ఇప్పుడే 25,999 కి తీసుకొని వచ్చారంటే ఫ్యూచర్ లో మీకు దసరా సేల్స్ లో గానీ దివాళీ సేల్స్ లో గానీ ఇంకా తగ్గుతుంది. పోకో X6 Pro ఫ్యూచర్ లో ఆఫర్లు అయ్యి మొత్తం కలుపుకొని 20,000 రూపాయల కంటే తక్కువ ప్రైస్ లో వచ్చాయి కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ 2024 బడ్జెట్ సెగ్మెంట్ ని రూల్ చేసేది అయితే మాత్రం ఖచ్చితంగా పోకో X6 Pro అనేది చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ మదర్ బోర్డ్ ఇష్యూస్ ఇవి ఏ లేకపోతే మాత్రం ఖచ్చితంగా బడ్జెట్ సెగ్మెంట్ అయితే ఖచ్చితంగా పోకో X6 Pro అయితే రూల్ చేస్తుంది. ఇదైతే పక్కా. సో ఇది ఓవరాల్ గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ లో ఉన్న Redmi Note 13 Pro వీడియో అయితే చూడండి. వ్యూస్ అయితే దీనికి చాలా ఇంపార్టెంట్. చూసి అందరూ కూడా లైక్ చేసి వీలైతే ఈ వీడియోని కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.